అన్నా పక్కన పనా మా అంబులెన్స్ డ్రైవర్ల సంగతి ఏం చెప్తావులేనా, ఎప్పుడు ఏడుంటామో మాకే తెలీదు. ఎమర్జెన్సీ అని పెద్ద ఆసుపత్రికి వేసుకొని వచ్చిండి మీ మనిషికి వచ్చే దారిలోనే ప్రాణం వెళ్ళిపోయిందన్న. ఇప్పుడు రిటర్న్ బయలుదేరుతున్నాము. ఒక గంటలో వచ్చేస్తాంలే, వచ్చి ఫోన్ చేస్తా. ఆమ్లాండ్ ఎవరు ఇక్కడ రా. చెప్పండి అన్న. మేము కారు మాట్లాడినాము, మేము కారులో వస్తాము, నీకు లొకేషన్ పంపిస్తాము, నువ్వు అక్కడనే వెళ్ళిపో. ఏమైనా భయపడుతున్నారా డెడ్ బాడీని చూసి? అట్లా ఏం లేదు తమ్ముడు. మరి అట్లయితే రాండి అన్న, నా జతలోనే పోదాము, నాకు కూడా జతలో ఉన్నట్టు ఉంటుంది కదా. వాసన కూడా వస్తుంది, అట్లే కొంచెం భయమైన అవుతుంది. మీరు పోండి, మేము వస్తాం కార్లో. ఆయన బతుకున్నప్పుడు బంధాన్ని స్నేహాన్ని నిలబెట్టడానికి ఎంత కష్టపడి ఉంటాడన్నా. చనిపోయినాడని తెలిసినాక వెంటనే ఇప్పుడు ఇట్లా దారిలో వదిలేసి మీరు వెళ్ళిపోవడం ఎంతవరకు న్యాయం అన్నా? చనిపోయిన మనిషి లేచి ఏం చేయగలడన్నా? అయ్యప్ప జతలో మీరు కూడా వచ్చి కార్యక్రమం అంతా అయ్యేంత వరకు మీరు జతలోనే ఉంటే అయ్యప్ప ఆత్మకి ఎంత శాంతి కలుగుతాదన్నా. మీరు బంధుమిత్రులే జతలో వచ్చేకి ఇంతలా భయపడుతున్నారు కదన్నా. నేను ఎవరో అయ్యప్పకి, నేను ఒక్కడిని అయ్యప్ప జతలో పోవాలంటే నాకు ఎట్లా ఉంటుందన్నా? ఏమంటే నా కడుపు కోసము నేను డ్రైవర్ కాబట్టి తీసుకెళ్లాల్సిందే తప్పదు. మనిషి అనేవాడు బతుకున్నప్పుడే ఏమన్నా విలువ, చనిపోయిన తర్వాత లేదన్నా. పుట్టిన ప్రతి మనిషి చావక తప్పదన్నా. మీరు జతలో వచ్చినా రాకపోయినా మనకు చావు అనేది తప్పదన్నా. కానీ ఒకసారి జతలో వచ్చేకి ప్రయత్నించండి, చూసి ఆయన ఆత్మ కూడా సంతోషిస్తాదన్నా. ఆ పైన మీ ఇష్టం అన్నా, పోమంటే నేను ఒక్కడనే పోతాను. మరణమనేది ఖాయమని